దేనికైనా రెడీ, డి అంటే డి, ఛాలెంజ్. దమ్ముంటేరా తడాకా చూపిస్తాం. ఆగో ఏమైంది బుజ్జికి? రోజు గిట్లనే కసుబుసుమంటుందని కోపానికొచ్చేరు. గివన్నీ నేనంటున్న ముచ్చట్లు కావుల్లా, మన లీడర్ సాబుల నోటెంటొస్తున్న మాటలు. బేస్తారన్నాడు పొట్టు పొట్టు నడిచిన సవాళ్ల కిరికిరి, శుక్రారన్నాడు లగాతార్ నడిచింది. తగ్గేదే లేదంటున్నారు. తాడో పేడో తేల్చుకుందాం అంటున్నారు లీడర్లు. చూడుండ్రి. బేస్తారం పొద్దెల్లా వస్తున్నాం చూసుకుందాం అనుకున్న లీడర్ సాబులు శుక్రవారం కూడా సవాళ్ళ జాతర గట్టిగానే నడిపించిండ్రు. మళ్ళోసారి సాయి అంటే సాయి అనుకుండ్రు. పాత సర్కారోళ్ళు చేసిన అప్పుల మీద పంచాదికి ఎక్కడైనా ఎప్పుడైనా తయారుగున్నా అన్నట్టు గరమైండు మంత్రి జూపల్లి సారు. ఏది పడితే రాసి ఏది పడితే మాట్లాడేసేస్తే నేను ఊకుండటానికి కాదు. డెఫినెట్ గా నేను నా సవాలుకు నేను కట్టుబడి ఉన్నా. మీరేంటి, మీ పౌరుషం ఏంది? మీరు రాజీనామాలు చేస్తారా ఏదో చెప్పాలి కదా. మీరు చెప్పి ఇప్పుడు ప్రెసిడెంట్ చెప్పిన టైం ఇప్పుడు 11 అయింది, 5 గంటలు అంటే ఇంకా 6 గంటల సమయం ఉంది. ఈ లోపల మీరేం చేస్తారో చెప్పండి. కారు పార్టీల సర్కారు ఉన్నప్పుడు చేసిన అప్పులేంది, వాటి లెక్కేంది అనేది అన్ని ముచ్చట్లతోని గులాబీ లీడర్లకు ఓ లేఖ రాసిండు జూపల్లి సారు. సమాధానం చెప్పురని గట్టిగానే అడిగిండు. పొదుమీకంగా 5 గంటలకు మళ్ళోసారి ప్రెస్ క్లబ్ లో మీటింగ్ అయ్యిండు. చూడండి అక్కడేమన్నాడో సారు. మా ఇంట వంట లేదు, నేను ఎక్కడ కూడా ఏ విషయంలో కాంప్రమైజ్ కాదు అని చెప్పి ఉదయం 11 నేను నా దానికి కట్టుబడి ఉన్నా. ఇలా సాయంకాలం 4 గంటలకు ఇదే ప్రెస్ క్లబ్లో ఇక్కడికి రమ్మని ఆహ్వానించాం. ఎందుకు రాలేదని అడుగుతున్నాం. ఈ పంపించిన సొల్లు కబురు, సొల్లు పురాణం నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా దాటేసి మేము 4.17 లక్షల కోట్లు అంటే నేను ఎప్పుడెప్పుడు దేనికి ఎంత అని చెప్పి రాసినప్పుడు దానికి అదే విధంగా సమాధానం రాయాలి కదే. గిట్లా మంత్రి సార్ అడిగేది ఒకటైతే కారు పార్టీ వాళ్ళు చెప్పేది ఇంకోటి అన్నట్టు కోపానికి వచ్చిండు. ప్రెస్ క్లబ్కు రమ్మంటే ఏంటికి రాలేదన్నట్టు కూడా అడిగిండు. ఇంకో దిక్కు సంగారెడ్డిలో పార్టీ లీడర్లతో మీటింగ్ అయిన మాజీ మంత్రి హరీష్ రావు సారు మంత్రి జూపల్లి సార్ రాసిన లేఖ మీద ఏమన్నాడంటే, మార్చి 18, 2026 నాడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మా గవర్నమెంట్ 27 నెలల్లో చేసిన అప్పు 3,47,000 కోట్ల 294 కోట్లు అని చెప్పింది. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన మాట 3,47,294 కోట్లు అప్పు చేసినాము అని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్పిండు. ఈ మాట 5 నెలల కిందిది. ఇంక 5 నెలలు చెప్తే 4.5 లక్షలు అవుతుంది కాదన్నట్టు. మంత్రి సారు రాసిన లేఖల చెయ్యి పార్టీ వాళ్ళకి 2.5 ఏళ్లలో 1,77,000 కోట్ల అప్పులు చేసిండ్రు అన్నట్టు రాస్తే అది తప్పు. అసలు లెక్కేందో చూడండి అని 5 నెలల కింద అసెంబ్లీలో సీఎం రేవంత్ సార్ మాట్లాడిన ముచ్చట చూపించిండు మాజీ మంత్రి. గిట్లా మాటకు మాట మళ్ళోసారి మంచిగానే నడిచింది. ఇక చెయ్యి పార్టీ వాళ్ళకు కారు పార్టీ వాళ్ళకు నడిచిన సవాళ్ళ సమరం మీద పువ్వు పార్టీ వాళ్ళు ఏమంటున్నారో అది కూడా ఒకసారి చూడండి. టీవీలలో కవరేజ్ కోసం, మీడియా కవరేజ్ కోసం వీళ్ళు పడ్డటువంటి తంటాలు అంతా ఇంత కావు. ప్రజలు వీళ్ళ డ్రామాలు చూసి నవ్వుకుంటారు తప్ప శభాష్ అని ఈ పార్టీని ఆ పార్టీని అన్నది అక్కడ. ఎందుకంటే రెండు అవినీతి పార్టీలే. వాళ్ళ బండారం వాళ్ళే బయటపెట్టుకుంటారు. మీరు అవినీతి పార్టీ అంటే మీరు అవినీతి పార్టీలు. దీని ద్వారా ప్రజలకు స్పష్టమైంది ఏంది, ఈ రెండు కూడా అవినీతి పార్టీలే. ఈ 2 పార్టీలు కూడా ఎలిమినేషన్ ఇచ్చారు, బిగ్ బాస్ ఇచ్చినట్టు. గిట్లా శుక్రవారం కూడా సుర్రు అనిపించే సురుకులు పెట్టే ముచ్చట్లు మా జోరుగా నడిచినాయి. పెద్ద ముచ్చట ఏంటిదంటే జిల్లాల పోటీ కూడా చెయ్యి పార్టీ లీడర్లు, కారు పార్టీ లీడర్లు బస్తీ వేసావాలా అనుకుంటుండ్రు. భూముల అర్రాజు వాడి 50 కోట్లు కిందికి మీదికి చేసిండ్రని హన్మకొండల గులాబీ లీడర్లకు, కాంగ్రెస్ లీడర్లకు నడమ లాడాయి నడిచింది. తడి బట్టలతోని భద్రకాళి గుడికి పోయి ప్రమాణం చేద్దామని సవాళ్ళు ఇసురుకుండ్రు. అందుకే మాజీ కూడా చైర్మన్ మరి యాదవ్ రెడ్డి తడి బట్టలతోని అమ్మవారి గుడికి పోయిండు. కానీ చెయ్యి పార్టీ వాళ్ళు రాకముందే పోలీసు వాళ్ళు యాదవ్ రెడ్డిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తోలుకపోయిండ్రు. గిట్లా తెలంగాణ అంతటా అన్ని దిక్కుల సవాళ్ళు ప్రమాణాలతోని మస్తు ఉడుకుడుకు రాజకీయం నడుస్తుంది ఇప్పుడు. మరి ఇట్లా సవాళ్ళ జాతర ఇంకెన్నొద్దులు నడుతుందో ఏమో చూసుకుంటూ పోవాలి.